రైస్ మిల్లులు దోపిడీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. కస్టమ్ మిల్లింగ్ రైస్ ను పక్కదారి పట్టిస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని మర ఆడించి ఇవ్వాల్సి ఉండగా కొందరు మిల్లర్లు అక్రమంగా బహిరంగ మార్కెట్లో అమ్ముకొని ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలో బియ్యం అక్రమ దందాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతుండగా అదే ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న కొందరు పెద్దలు అక్రమార్కులను కాపాడేందుకు రంగంలోకి దిగారు. ధాన్యం మాయమవుతుంది. మిల్లుల యజమానులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. సంవత్సరాల తరబడి ఇదే దందా జరుగుతున్నా ఒక్కరిపైన చర్యలు లేవు. మరి నిజామాబాద్ లో కూడా అంతేనా? తెలంగాణ వ్యాప్తంగా రైస్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు జరుగుతున్నాయి. జూలై 20న మొదలైన తనిఖీలు ప్రతిరోజు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 50కి పైగా రైస్ మిల్లులను తనిఖీ చేశారు. సుమారు 1000 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లు తేల్చారు. ఇందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాపారుల ప్రధాన పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిజామాబాద్ శివారు కాలూరులో ఉన్న శ్రీ సిద్ధి రామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీలో 2,03,688 క్వింటాల ధాన్యం మాయమైనట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. దీని విలువ సుమారు 68 కోట్ల వరకు ఉంటుంది. ఈ మిల్లు యజమానులు కాపర్తి శ్రవణ్ కుమార్, కాపర్తి శుభం చంద్రపై కేసు నమోదు చేశారు. అలాగే బోధన్ మండలం సాలూరాలోని సాయిలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీలో సుమారు 23 కోట్ల విలువ చేసే 64,000 క్వింటాల బియ్యం మాయమైంది. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఆరేపల్లి సమీపంలోని సైవయి ఇన్ ఎక్స్ సొల్యూషన్స్ మిల్లులో కూడా కోట్లాది రూపాయల విలువ చేసే సీఎంఆర్ బియ్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఇవి కాకుండా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని మరో 8 మిల్లుల్లో బియ్యం అక్రమాలు జరిగాయి. అంతకుముందు బోధన్ ప్రాంతంలో ఓ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు చెందిన 11 మిల్లుల్లో 58 కోట్ల బియ్యం అక్రమాలు బయటపడ్డాయి. నిబంధనల ప్రకారం వరుసగా 2 సీజన్లో సీఎంఆర్ బియ్యం అప్పగించకపోతే ఆ మిల్లును డీఫాల్ట్ గా పరిగణించి బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 20కి పైగా మిల్లర్లు డీఫాల్టర్ల జాబితాలో ఉన్నారు. కానీ పౌర సరఫరాల శాఖ అధికారులు డీఫాల్టర్లకు కూడా ప్రతి సీజన్లో ధాన్యం కేటాయించినట్లు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో తేలింది. గత బీఆర్ఎస్ పాలనలో అధికారులను బెదిరించిన 2 ఎమ్మెల్యేలు తమ మిల్లులకు ధాన్యం కేటాయించుకున్నారు. అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినా అధికారులు ఏమీ చేయలేకపోయారు. ఇదే ఆనవాయితీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా కొనసాగింది. 2022 నుంచి 2026 వరకు బియ్యం అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఇందులో స్థానిక రాజకీయ ప్రముఖులు, అధికారులు భాగస్వాములుగా ఉన్నారు. నిజామాబాద్లోని ఓ వ్యాపారి గతంలో కాంగ్రెస్ నేతల అండదండలతో అక్రమ దందా సాగించారు. తర్వాత బీఆర్ఎస్ నేతలకు మామూళ్లు ఇచ్చి నెట్టుకొచ్చారు. ఇటీవల ఓ బీజేపీ ముఖ్య నాయకుడి పంచన చేరి అధికారులను మేనేజ్ చేస్తూ వచ్చారు. తాజాగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో ఏళ్ల తరబడి సాగుతున్న అక్రమ దందా బయటపడింది. కొన్ని మిల్లుల యజమానులు రాజకీయ నాయకుల కనుసన్నల్లో వ్యాపారం చేస్తుండగా మరికొందరు రాజకీయాల్లో చేరి దందాను కాపాడుకుంటున్నారు. ఇంత బహిరంగంగా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న వారిపై పాలకులు ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నారని ప్రజా సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. కోట్ల రూపాయలు సీఎంఆర్ బకాయిలు పేరుకపోతే మీరు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? అంటే రైస్ మిల్ యజమానులు ఈ పాలకవర్గ పార్టీలకు డబ్బు చెల్లించుకుంటారు ఏదో రూపంలో, లేదా మరో సహాయం చేస్తే రాజకీయంగా రాజకీయ జోక్యాలు పెరుగుతాయి, లేదా ఆ బకాయిలు పేరుకపోయిన దాంట్లో ఈ పాలకవర్గ పార్టీ యజమానులే ఉంటారు అనేది చెప్పక తప్పట్లేదని నేను గుర్తు చేస్తా ఉన్నా. మరో విధంగా ఈ సంవత్సరం ఖరీఫ్లోను అట్లాగే రబీలోను రైస్ మిల్లర్ల బకాయిలు భారీ మొత్తంలో పేరుకుపోవడంతో ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల రైస్ మిల్లర్లకు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. భారీగా బకాయి పడ్డ మిల్లర్లను వెంటనే అరెస్టు చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ డిఎస్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో త్వరలోనే మిల్లర్లపై
క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగించి ఆస్తులు జప్తు చేయడం, బ్యాంకు ఖాతాలపై చర్యలు తీసుకోవడం లాంటి ప్రక్రియలు చేపట్టే సూచనలున్నాయి. ఈ పరిస్థితులను పసిగట్టిన అక్రమార్కులు తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ ముఖ్య నేత శరణు కోరినట్లు సమాచారం. కనీసం కేసుల నుండి బయటపడేయాలని 25% జరిమానాలు వేయకుండా చూడాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు సదరు నేత మిల్లర్ల వద్ద తన వాటాను మాట్లాడుకొని హైదరాబాద్లో రాయబేరాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలతో తనకున్న అనుబంధాన్ని దీనికి వాడుకోవాలని చూస్తున్నారు. అయితే అలాంటివేవీ జరగవని, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. ఇవాళ ఎవరైతే దాన్ని నిల్వలు పెట్టుకొని ప్రభుత్వానికి ఎగ్గొట్టారో ముఖ్యమంత్రి గారే దీనిని స్వయంగా రివ్యూ చేసి చర్యలకు పూనుకున్నారు. ఇవాళ వసూలవుతా ఉన్నాయి కదా, ప్రజల సొత్తు తిరిగి వెనక్కి వస్తుంది కదా. ఈయన మీద క్రిమినల్ కేసులు అవుతా ఉన్నాయి. నాకు కూడా ఈ పట్టణంలో జిల్లాలో రైస్ మిల్లు చాలా మంది మిత్రులు ఉన్నారు. మిత్రత్వం వేరు, కానీ తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందని చెప్తా ఉన్నాం. మేము ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రి గారితో కూడా చెప్పాను, తప్పు చేసిన వాడు ఎవరు కూడా ఎక్స్క్యూజ్ కావడం లేదని. ఎంత పెద్దవాడైనా శిక్ష పడాల్సిందే. ఇది ప్రజల సొత్తు, ప్రజల సొత్తుని ఎవరు దూరం చేసినా వారికి శిక్ష పడాల్సిందే. ఆ దశగా ప్రయత్నం ఉంటుంది. ఎవరిని కూడా ఎక్స్క్యూజ్ చేసే పరిస్థితి ఉండదు. నిజామాబాద్ జిల్లా మిల్లర్లను గాడిలో పెట్టడం సాధ్యమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.